హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో చూసాక మీకు ఏమనిపించింది? భరణిని చూశాక మీకు ఎంతమందికి బాధ అనిపించింది? అతడు బాధలో అర్థం ఉందా లేదా అనిపించిందా? అసలు ఏమనిపించిందో ఫస్ట్ ఒక కామెంట్ పెట్టండి. అట్లాగే ఈ వీడియో చాలా లోతుగా ఎనాలిసిస్ చేసుకుందాం. చాలామంది భరించలేకపోవచ్చు, తట్టుకోలేకపోవచ్చు, వినలేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళైతే నేనే ముందే చెబుతున్నా, చూడకండి. కాకపోతే నిజాలు మాట్లాడాలి కదా. ఓవరాల్గా జర్నీలు కావచ్చు, ఈ ప్రోమోలు కావచ్చు, ఈ ప్రోమో వెనక ఉన్న ఏం జరిగింది, ఆ కాన్సిక్వెన్స్ అంతా కూడా మాట్లాడుకోవాలి. సో నిజం ఎప్పుడూ నిప్పులాగే ఉంటుంది. సో అందుకనే నేను చెబుతా ఉన్నా, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూశాక మళ్ళీ మీకంటూ ఒక ఒపీనియన్ ఖచ్చితంగా ఏర్పడుతుంది కదా, దాని గురించి కూడా కామెంట్ అయితే పెట్టండి. యాక్చువల్గా ఈ వారం స్టార్టింగ్ నుంచి ఎట్లా ఉండిందండి తనూజ గేమ్? ఫస్ట్ 2 days సుమన్ శెట్టి, సంజన, భరణితో ఉండి టాప్లో ఉన్న ఇమాన్యుయల్ డీమోన్ను కిందకి లాగేసింది. ఓకే, తర్వాత 2 days ఏమి ఓకే వాళ్ళు కిందకు వచ్చేసారు, మనం ఎటు మిడిల్ ప్లేస్లో ఉన్నాం. తర్వాత 2 days ఏమైంది? ఇమాన్యుయల్ డీమోన్తో జత కట్టి వాళ్ళతో ఉండి వాళ్ళతో క్లోజ్ అయ్యి ఇప్పుడు టాప్లోకి వెళ్ళిన ఆ భరణి, సుమన్ వాళ్ళని కిందకి పట్టి లాగేసింది. ఫైనల్గా మిడిల్లో ఉన్న ఈమె టాప్ ప్లేస్కి వచ్చేసింది. అందుకే ఈరోజు ఈవిడ ఇక్కడ డెసిషన్ మేకర్ అయ్యింది. ఆ డెసిషన్ మేకింగ్లో ఏమైనా ఫెయిర్గా చేస్తుందంటే లేదు కదా, అంత అన్ఫెయిర్, ఓవర్ సెల్ఫిష్. అంతకు మించిన సెల్ఫిష్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నిజంగా భరణిని తప్పుకోవాలనేటప్పుడు ఆయనకు ఆక్సిజన్ లాంటిది. ఈ ఇమ్యూనిటీ అనేది నిజంగా 100% ఆయనకు అవసరం. ఆయనకి డీమోన్ పవన్కి ఎవరికైతే ఈవిడికి తెలుసు ఆవిడకి అవసరం లేదు, టాప్ 5లో టైటిల్ విన్నర్ రేసులో మనం ఉన్నామో మనకు అవసరం లేదు అని తెలుసు. పోనీ వీళ్ళకి అవసరం, సరే ఎఫర్ట్స్ పెట్టకూడదంటే పెట్టొచ్చు, ఎఫర్ట్స్ పెట్టాలి, ఆడాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఫెయిర్గా చేస్తున్నామా లేదా, ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తున్నామా లేదా, ఇట్లా కూడా మాట్లాడుకుంటూ డెసిషన్స్ అయితే ఉండాలి కదా. సరే ఇప్పుడు బర్నీకి, డీమోన్ పవన్కి, సంజనాకి, సుమన్ శెట్టికి వీళ్ళందరికీ ఆక్సిజన్ లాంటిది ఇమ్యూనిటీ. సో నిన్న భరణి అయితే తనూజాని బతిమలాడాడు, ప్రాధేయపడ్డాడు, అయినా సరే కనికరించలే, దయచూపలే, జాలి చూపలే. ఏమాత్రం మళ్ళీ లాస్ట్లో నిన్న ఆడియన్స్ వచ్చేటప్పుడు చెప్పింది కదా, భరణి సారా, భరణి నాన్న, నీకు అవసరం ఉంటే నాన్న, లేకపోతే భరణి సారు, భరణి గారు ఏంటమ్మంటే ఏదేదో కవర్ డ్రైవ్లు వేసుకుంటూ చెప్పుకొచ్చింది. కానీ వాస్తవానికి నిజంగా ఆయనకి హార్ట్ఫుల్గా డే 1 నుంచి అట్లా ఉంది. కూతురైన నమ్మాడు, అట్లాగే ఉన్నాడు. బట్ ఈవిడైతే ఒక కమర్షియల్గానే ఉంది. ఎందుకంటే ఈ మాట చెబుతున్నా, ఇప్పుడు భరణికి నేను సుమన్ శెట్టి ఇచ్చేస్తానన్నా, నాకు మీరు తప్ప ఎవరు లేరు అంటే ఆయన కూడా ఓవర్ సెల్ఫిష్గా ఇట్లాగే ఆలోచిస్తే చక్కగా తీసుకునేవాడు. లాస్ట్లో అంటాడు కదా, నీ దగ్గర నేను తీసుకుంటే వీళ్ళకి అందరంత రీచ్లు 300+ వెళ్ళిపోయేవాడు నేను చెప్పినట్టుగా. కానీ తీసుకోలే. నాకు ఉపయోగపడుతుంది ఓకే, కానీ నాతో పాటు ఇంకెవరికి ఉపయోగపడుతుందో ఆలోచించు, ఎవరికి హెల్ప్ చేసినట్టు ఉంటుందో ఆలోచించు. లిస్ట్లో ఉన్న సంజనాకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. ఆయన ఇచ్చేయడంతో అక్కడ సుమన్ శెట్టి, ఈ భరణి 10 మెట్లు పైకి ఎక్కారు. సుమన్ ఏనాడు చేయకపోయినా వాళ్ళంతా సుమన్ అక్కడ తీసుకునే స్టాండ్ కానీ, మీకు నేను ఉన్నాను ఒక ధైర్యం చెప్పడం కానీ అది చెప్పి ఇవ్వడం వల్ల అక్కడ సంజనాకి ఇచ్చేటప్పుడు నేను మొహమాట పడతావని చెప్పిన తర్వాత ఈ సుమన్ అండ్ భరణి ఒక 10 మెట్లు పైకి ఎక్కాడు. అక్కడ తను తీసుకోవచ్చు, సంజనాకి ఇవ్వండి ఇచ్చేయని చెప్పాడు కదా. అయితే ఇక్కడ భరణి జర్నీ గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఫస్ట్ డే నుంచి కూడా కూతురు అనుకునే ఉన్నాడు, ఆఖరి వరకు. ఇప్పుడు ఈరోజు ఈ ప్రోమోలో చూసిన సిచ్యువేషన్ వరకు అట్లాగే ఉన్నాడు. నిన్న నైట్ కళ్యాణ్ తనూజను అడుగు ఇమాన్యుయల్కి ఆయన ఓటు వేయమన్నాడు కదా, తప్పించమన్నాడు కదా, సో నేను అడగలేను అని చెబితే లేదు చెప్పేసి తీసేయమని చెప్పి అంటే లేదు ఆయన ఇవ్వడు, ఆయన నాకు ఇవ్వడు, నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఇమాన్యుయల్కి ఓటు వేయు తప్పించంటే నేను చేయలేదు కాబట్టి ఇవ్వడు, పట్టించుకోడు, నేను ఎలా అడుగుతాను అనింది. అది ఆమె నేచరు. బట్ భరణి అట్లా కాదు కదా. తను నిన్న బతిమలాడుకున్నా, ప్రాధేయపడుకున్నా ఏనాడు కూడా ఈ సీజన్లో ఒక్కటంటే ఒక్కటే తనూజకి నెగిటివ్గా యాంటీగా చేయలే. అయితే పూర్తిగా సపోర్ట్ చేశాడు, లేదంటే దూరంగా ఉన్నాడు తప్ప ఎన్నడూ హైప్ ఇచ్చాడు, ఎలివేషన్ ఇచ్చాడు తప్ప రీఎంట్రీ తర్వాత కావచ్చు, ముందు కావచ్చు. తనకి హౌస్లో ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తనూజకి ఇచ్చాడు. ఇప్పుడు అదే చేశాడు. ఆవిడ మాత్రం ఇవ్వడు, ఆయన చేయడు. అది నీ స్టాండ్, నీ నేచర్. బట్ ఇతడేంటి, నీ విషయంలో ఏనాడు అన్యాయం చేయలే, ఏనాడు కూడా నీకోసం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే నిలబడ్డాడు. ఆయన స్టాండ్ తీసుకోవడం డే 1 నుంచి చేస్తున్నాడు. దివ్య కూడా వచ్చినప్పుడు ఆమెతో ఉన్నా సరే ఫస్ట్ ప్రయారిటీ తనూజకే ఇచ్చేవాడు. దివ్య అందుకే ఫ్రస్ట్రేట్ అయిపోతుండేది. ఏంటి 24 hours నాతో ఉండి నాకు పాజిటివ్గా అంటారు, చెల్లి అంటారు, అంత బాగానే ఉంది, కానీ మీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఆవిడ అంత ఫ్రస్ట్రేట్ అయిపోతుండేది కూడా ఆవిడ. అందుకే సో అయితే ఇక్కడ మీకు అర్థం కాదు ఏంటంటే, కొంతమందికి ఇప్పటికే ఆ బాండింగ్ వల్ల బర్నీ గేమే స్పాయిల్ అయిపోయింది. కానీ ఆయన బాండింగ్ వల్ల పర్ఫెక్ట్గా క్యాష్ చేసుకునేది, లాభపడింది, లబ్ధి పొందింది ఎవరంటే తనూజ. హోస్ట్ కూడా మొన్న ఏంటమ్మా నువ్వెందుకు ప్రతిసారి బర్నీని ఎందుకు తీస్తావు, నీకు దివ్యకి లొల్లయింది, మీ ఇద్దరు చూసుకోవాలి కదా, మీ పాయింట్లో పర్టికులర్గా ఎస్పెషల్లీ నువ్వెందుకు బర్నీని తీస్తావు అని అడిగారు చూడండి మొన్న. అది ఆమె స్ట్రాటజీ, తనూజ స్ట్రాటజీ అది.
దివ్యతో గొడవలో కూడా ఇతన్ని హైలైట్ చేసేయాలి. వీళ్ళిద్దరు బాండ్ ఏదో బాగుంది అన్నారు కదా, నేను వేలు పెట్టాను కదా, సో అందువల్ల నాకు ఇట్లా చేసింది అట్లా చేసిందనగా ఏడు చేసి పెడబొబ్బలు పెట్టేసి వేలని ఎక్స్పోజ్ చేసి బర్ణని కూడా బద్నాం చేసింది ఈవిడ. మీకు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే కూడా చూడండి, దివ్య వచ్చినప్పటికి ఏం చెప్పింది, ఫస్ట్ 1 to 13 నెంబర్స్ పెట్టాలంటే బర్ణిని ఫస్ట్ ప్లేస్లో పెట్టింది, తనూజని 4th ప్లేస్లో పెట్టింది. ఆ తర్వాత దివ్య కూడా అతనితో ఉండడం వల్ల ఈవిడికి అర్థమైంది, ఓహో బర్ణి టాప్ అంట, మనం 4th అంట, బర్ణి టాప్లో ఉన్నాడు కనుక దివ్య కూడా అతనితోనే క్లోజ్గా ఉంది. ఆటోమేటిక్గా బయట నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఎవరికి పాజిటివ్ ఉంటే వాళ్ళతోనే ఉంటారు, నెగిటివ్ ఉండే వాళ్ళకి దూరంగా ఉంటారు. అది జగమెరిగిన సత్యం, ఎవడైనా అట్లాగే చేస్తాడో. ఆ విషయం దివ్య కూడా స్వయంగా చెప్పింది. అయితే అక్కడ నుంచి ఇప్పుడు గేమ్ మొదలుపెట్టింది. వీళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారు. ఓకే, ఆ ఫస్ట్లో ఉన్నోడిని ఈ బయట నుంచి వచ్చామని ఎవరిని కలిపి గుంజాలి కిందకి లాగాలని అక్కడ నుంచి కూడా మొదలుపెట్టింది అండర్ కరెంట్గా. అందులో భాగంగానే వాళ్ళు బాండ్ గురించి హైలైట్ చేసి ఎక్స్పోజ్ చేసి అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు బర్నీ కోసం నన్ను తీసేస్తావా, బర్నీ కోసం నన్ను టార్గెట్ చేస్తావు, ఇట్లా హైలైట్ చేసింది. కానీ వాస్తవానికి బర్నీ ఏంటి, ఏ టాస్క్లో కానీ ఏ రోజు ఆవిడికి ఎగ్నెస్ట్గా ఉన్నాడో ఎప్పుడు సపోర్ట్ చేయలేదు చెప్పండి, ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు చెప్పండి. నేను అంత బాధపడింది అందుకే. ఈ మధ్యలో ఇమాన్యుయల్ నా కోసం స్టాండ్ తీసుకున్నాడు అని ఆవిడే చెప్పింది. అంటే నీకు డే 1 నుంచి ఇతడే కదా స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు వాటర్ టబ్స్ పెట్టేసి పూల్లో వాటర్ పోయాలి, సపోర్ట్ చేయాలంటప్పుడు వరుస పడుకొని ఉండేటప్పుడు బర్నే నడుము పడిపోయే మాదిరికి ఈవిడికి సపోర్ట్ చేస్తాడు. ఈయన సపోర్ట్ చేస్తూనే ఇమాన్యుయల్ నువ్వెవరికి, మా మమ్మీ కంటే అని బాధపడిపోయి ఇంకా దివ్యాని హౌస్లో అందరినీ బతిమలాడుకుని ఈ అమ్మాయి కోసం సపోర్ట్ చేయండి అని కదా అందరి మద్దతు కూడగొట్టుకుని సపోర్ట్ చేశాడు. అట్లాగే బెడ్ టాస్క్లో ఒక అమ్మాయిని ఇట్లా ప్రొటెక్ట్ చేసేసి ఒక బౌన్సర్లా నిలబడ్డాడు. ఆ శ్రీజ ఎక్కడ ఈ అమ్మాయిని తోసేస్తుందని ఆమెను తోసేసి ఇతను బ్యాడ్ అయిపోయాడు. వాస్తవానికి తనూజని తొయ్యిపోతే నాకేంది, నాకైతే ఫరక్ పడదు కదా, నన్ను గదిలించాలని నాకు ఈజీ కాదు కదా, నేను నిలబడి ఉండొచ్చు. బట్ ఈవిడని ప్రొటెక్ట్ చేస్తూ అందుకోసం ఆవిడ మీద అటాక్ చేయడం ఇతనే బ్యాడ్ అయ్యాడు తప్ప అక్కడ కూడా ఈవిడ అలాగ చడి చప్పుడు లేకుండా సైలెంట్గా గమ్మును చూసిన చోద్యం ఈమె కోసమే. డీజే టాస్క్లో కూడా 24 hours నాతో ఉంటారు, నాకు సపోర్ట్ చేయని నాకు దివ్య గొంతు చించుకొని అరిచినా సరే మనసులో చేయాలని ఉన్నా సరే ఇక్కడ ఇటువైపు తనూజ్ ఉంది కనుక ఇటుగా మధ్యలో ఉండిపోయాడు. అక్కడ కూడా సేఫ్ గేమ్ అనేసి ఆయన నెగిటివ్ అయ్యాడు. ఎందువల్ల, బికాస్ ఆఫ్ తనూజ్. అట్లాగే ట్రైన్ టాస్క్లో కూడా బర్నీని రామురాధుడు తీసేస్తే ఈమెకు ఛాన్స్ ఇచ్చాడు, తీసేసి మనకు కూడా బర్నయ్య కూడా రామురాధుడు ఖచ్చితంగా ఎవరికి చేయాలి, అప్పుడు బర్నయ్యకే చేయాలి. కానీ బర్నయ్య కూడా వదిలే ఆవిడకి ఇచ్చేస్తే చేసేసాడు. కానీ అదే టాస్క్లో లాస్ట్కి వచ్చేసరికి బర్నయ్య కోసమే దివ్యానని తీసేస్తుంది, ఇమాన్యుయల్ కోసం కాదు. బర్నయ్య చెప్పాడని ఎట్లా నాకు అన్యాయం చేస్తుంది, నా పొట్ట కొట్టేస్తుందని ఆ రోజు కూడా ఎంత బద్నం చేయాలో అంత చేసింది. అట్లాగే పోనీ ఈ వారం పోనీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి టాస్క్లో మీరు చూసుకోండి, వెనక్కి తిరిగి ఒకసారి వెళ్ళి చూడండి, ప్రతి టాస్క్లో ప్రతి వారం హౌస్లో ఉన్నంతసేపు ఒక్కరోజు కూడా తనుజకి యాంటీగా ఓటు వేయలే, ఎగ్నెస్ట్గా వెళ్ళలేదు. ఆయన కూతురు నాన్న అనుకున్న బాండ్కి ప్యూర్గా ఉన్నాడు. ఆవిడ మాత్రం పక్క కమర్షియల్గా ఉంది. ఎందుకంటే నిన్న కూడా చూస్తే ఆవిడ బర్నీ నాకు ముందు ఓటు వేస్తే నేను బర్నీకే వేస్తాను పక్కా ఫిక్స్ అయిపోయి అటునుంచే మొదలు పెట్టండి. ఆ సుమన్ శెట్టి ఇంకొక ఆయన ఏం పేరు డీమోన్ పవన్ బ్యాక్ పోయి మేము అవుట్ ఆఫ్ గేమ్ కదమ్మా మేము బ్యాక్ ఉంటామంటే ఇక్కడ నిల్చుని అక్కడికి వెళ్ళిపోయి కూడా వెయిట్ చేసింది, డ్రామా ఆడింది కూడా అందుకే. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ 3 ఓట్లు పడ్డాయి, ఖచ్చితంగా వెళ్తాడు, అవుట్ అవుతాడు. ఒకవేళ తప్పితే మనం కూడా అటే వేద్దాం లెక్క. ఒక్క దాంట్లో కూడా ఫెయిర్ లేదు, ఒక కృతజ్ఞతా భావం లేదు, నిజంగా బాండ్కి రెస్పెక్ట్ ఇచ్చింది లేదు, ఆ బాండ్కి ఎమోషనల్గా కనెక్ట్ అయింది కూడా లేదు. కాకపోతే ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటికి కూడా చూసి ఇంకా బయట పేజీలు పెట్టి జాకీలు పెట్టి లేపి ఇట్లాంటి వాస్తవాలను చెబుతాను నన్ను టార్గెట్ చేసి ఆవిడకి ఎగనెస్ట్గా మీరు కామెంట్ పెడితే మిమ్మల్ని తిట్టిపోసేసి అది ఏం భాష వాడతారో అర్థం కాదు. ఎవరు మానసిక స్థాయిని బట్టి వాళ్ళు వాడే భాష ఉంటుందని అర్థం చేసుకుని వదిలేయాలి, జాలిపడాలి, సానుభూతి చూపించాలి వాళ్ళ మీద. అయితే నేను కూడా బర్నీ గేమ్ని చాలాసార్లు విమర్శించా. ఎందుకు అంటే ఆ బాండ్స్ వల్ల అతని గేమ్ పాడైపోతుంది. బిగ్ బాస్ హౌస్లో అయితే మైనస్లు చెప్పాలి, నెగిటివ్ చెప్పాలి, వాళ్ళకంటే నువ్వు ఎట్లా బెటర్ అనేది చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళది నువ్వు ఇక్కడ తక్కువ చేసావు, ఇట్లా చేసావు, అట్లా చేసావు చెప్పాలి. అట్లా చేయకుండా కంప్లీట్గా రివర్స్ మోడ్లో పొగుడుతూ ఉంటే ఇతడాట నష్టపోతుంది అని చెప్పే కదా. అట్లాగే నమ్మి మోసపోయాడు ఆయన 100%. దివ్య ఒకసారి అనింది మీరు అందరినీ త్వరగా నమ్మేస్తారంటే నిజంగా భరణీ శంకర్ అన్నదానికి బాలాశంకర్ లాగే అట్లా ఆయన అందరినీ నమ్మి అందరినీ పొగిడి ఆయన లాస్ అయిపోయాడు. నేను అదే చెప్పా, ఆయన బాండింగ్ వల్ల ఎన్నోసార్లు నేను విమర్శించింది అంటే కేవలం అతని బాండింగ్ వల్ల అతని గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, అతని గేమ్ పాడైపోతుంది అన్న పాయింట్ మీద నేను ఎక్కువ చెప్పాను. దాన్నే మీరే బ్యాడ్ చేస్తారు, మీరే నెగిటివ్ చేస్తారని కొంతమంది అనొచ్చు, కానీ దానివల్ల అతనే నష్టపోయాడు. ఆ విషయం అతనికే అర్థమైంది. రీఎంట్రీ తర్వాత ఫస్ట్లో యాక్సెప్ట్ చేయకపోయినా తర్వాత అగ్రీ అయ్యాడు, ఆయన కూడా యాక్సెప్ట్ చేసిన బాండ్స్ వల్ల బిస్కెట్ అయిపోయింది, పాడైపోయింది అనే విషయం అతనికి తెలిసింది. ఆ బాండ్స్ వల్ల అతని గేమే పోయింది తప్ప ఆ బాండ్స్ వల్ల ఆవిడికి లాభమే అయ్యింది.
ఈయనకే నష్టపోయాడు. అదే విషయం నేను కూడా చెప్పాను. ఈమె బాధపడిన ప్రతి దశలో భరణి అండగా ఉన్నాడు. ఈమె మాత్రం ఆయన బాధపడిన ఏ దశలో కూడా అండగా లేదు. గత వారం రీతు చౌదరితో టాస్క్ అయింది చూడండి, ట్రయాంగిల్ టాస్క్లో, అట్లాగే రింగ్ తీసుకెళ్లి లోపల ఆవిడ షర్ట్లో దాచిపెట్టేసింది కదా, ఆ ఒక్క టాస్క్లో మాత్రమే స్టాండ్ తీసుకొని నిలబడింది. సింగిల్ టైం ఓవరాల్ జర్నీలో ఒకే ఒక్కసారి. అది కూడా ఇంకోటి ఏంటంటే అక్కడ సంచాలకురాలుగా సంజన ఉంది కాబట్టి ఆవిడది హైలైట్ చేయడానో బ్లేమ్ చేయడానో కాదు కానీ, లేకపోతే మరేమో కానీ మొత్తానికి ఆ ఒకే ఒక్కసారి నిలబడింది. దానికే భరణే ఆ నైట్ మొత్తం సుమన్తో చెప్పుకొని పండగ చేసుకున్నా. అబ్బా ఫస్ట్ టైం నిలబడింది, నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యా, చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఏంటి, ఒక మారల్ సపోర్ట్. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ నాకు తెలిసి. మీకు గుర్తుందా, ఒకసారి రామురాజుడు అడిగాడు భరణిని ఆ ప్లాంక్స్ టాస్క్ అప్పుడు కూడా, అన్నా ఎందుకన్నా 2 ఆవిడకి ఇచ్చేసావు, నువ్వు ఎంతసేపు నేను గమనిస్తున్నా కదా, నన్ను కూడా చాలా చులకనగా చూస్తుంది, మాట్లాడుతుంటుంది, నేను ఒక అక్క అనేసి కమిటీ అయిన గట్రా బాండ్ ఉంది కాబట్టి నేను కూడా అలా అయిపోతాను, తగ్గుతున్నాను, నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది, నువ్వు కూడా ప్లాంక్స్ 2 ఆవిడకి ఎందుకు ఇచ్చేసావన్నా, నా అంచనా ప్రకారం అటువైపు నుంచి నీకేమీ రాదన్నా, నువ్వు ఇవ్వడమే తప్ప అసలు ఎందుకన్నా ఎట్లా కనెక్ట్ అయిపోయావనంటే భరణి ఏమన్నాడు తెలుసా, అవునరా నాకు తెలుసు నేను ఇటు నుంచి ఏదైనా ఇవ్వడమే తప్ప అటు నుంచి రాదు అనే విషయం నాకు తెలుసు, కానీ నాన్న అని పిలిస్తే ఎలా చేయకుండా ఉంటాం, ఎలా కనెక్ట్ కాకుండా ఉంటాం అంటూ ఆయన ఆ నాన్న కూతురు బాండ్కే ఫిక్స్ అయిపోయి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి అట్లాగే ఉండిపోయాడు. ఈ తనూజ కంటే దివ్య ప్యూర్ హార్ట్తో భరణి కోసం ఏదైనా చేయడానికి రెడీ అయ్యింది, ఈయన కోసం నిలబడింది, ఈయన కోసం అనేక సార్లు స్టాండ్ తీసుకుంది, ఈయన భుజాన్ని వేసుకొని ఆఖరికి ఆవిడ ఆట కూడా చెడగొట్టుకుంది. ఇతని కోసం ప్యూర్లీ నిలబడింది ఆవిడ, బట్ ఈవిడ ఏనాడు నిలబడాల. నైట్ కూడా కళ్యాణ్ వచ్చి ఆయన అడుగు, మనం ఆయనకి హెల్ప్ చేయకపోయినా మనం మాత్రం ఆయన హెల్ప్ తీసుకుందాం, నువ్వు బెదిరించని కూడా చెప్పాడు. ఏమని, అప్పుడే ఆ అమ్మాయి అంటది కదా, నేను ఇమాన్యుయల్ భరణి తీయమంటే తీయలేదు కదా, నాకు చేయడు కదా అంటే, ఇతను ఎట్లా చెప్పాడంటే, నీకు ఇవ్వకుండా మిగిలిన ఇద్దరికి ఇస్తే బాటంలో ఉండేది నువ్వు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది నువ్వే, మీరు ఉండాలంటే నెక్స్ట్ ఫైనలిస్ట్ మీరే కావాలంటే ఎవరు ఉంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందో గుర్తు చేయంటే అక్కడ సంజనాకి ఇవ్వద్దు, మళ్ళీ నీకే ఇచ్చేమను, దానికోసం భరణి గారు మీరు ఎలిమినేట్ అయిపోతే రిస్క్లో ఉంటారని లెక్క అతను బెదిరించి అతని పాయింట్లు కావచ్చు, అతని స్కోర్ కావచ్చు, బాటంలో ఉన్నాడు కనుక నీకే వచ్చేలాగా చూసుకొని ఆ రకంగా కూడా ఆయన చెప్పేటప్పుడు కూడా ఈవిడ ఏమనింది, నాకు చేయడంటే ఈరోజు చేశాడా లేదా, ఇచ్చాడా లేదా, పాపం అంత బాధపడి ప్రాధేయపడి బతిమలు ఆడుకున్నా సరే, రిక్వెస్ట్ చేసుకుంటున్నా ప్లీజ్ నేను గేమ్లోంచి అవుట్ అయిపోతున్నాను సరే 1% కూడా కన్సర్న్ చూపలేదు. ఎందుకు చూపిస్తుందండి, ఆవిడ పక్కా కమర్షియల్, ప్యూర్ కమర్షియల్. ఈ వీక్ స్టార్టింగ్ కూడా 2 లక్షలు తెచ్చి ఇచ్చింది ఆయనే ఆవిడకి. సో కొన్ని ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో అందరూ కమర్షియల్గా ఉండరు. కొన్ని ఎగ్జాంపుల్ ఇదే, సుమన్ శెట్టి ఇచ్చినప్పుడు కూడా నాకు వద్దు ఆవిడకి అని చెప్పడం కావచ్చు, ఇక్కడ కూడా అంత బతిమలాడిన ఇవ్వకపోయినా సరే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాడు ఉంటాడు అనడానికి ఈరోజు నిరూపించాడు. సాధారణంగా ఏమంటే నార్త్ వాళ్ళు కానీ కొన్ని అదర్ స్టేట్స్ వాళ్ళు మన తెలుగు వాళ్ళ గురించి ఏమంటారంటే తెలుగు వాళ్ళు ఎమోషనల్ ఫూల్స్, వాళ్ళని సెంటిమెంటల్గా మనం ఆయింట్మెంట్ పూసామంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతే చాలు వాళ్ళు మనకి ఏదైనా చేసేస్తారని అంటూ ఉంటారు. నిజంగా మనల్ని వాళ్ళు అట్లాగే చూస్తూ ఉంటారు అదర్ స్టేట్స్ వాళ్ళు, మెయిన్ నార్త్ వాళ్ళు వీళ్ళంతా. తెలుగు వాళ్ళు అంటేనే ఎమోషనల్ ఫూల్స్, అందువల్ల మనం వాళ్ళ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతే వాళ్ళు మనల్ని కమర్షియల్గా ఏటీఎం కార్డు గీకేసి వాడేస్తూ ఉంటారు అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బాల్. అట్లాగే మరిన్ని అప్డేట్స్ చాలా క్రేజీ అప్డేట్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా జర్నలిస్ట్ ఎడిషన్లో కాసేపట్లో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి.